శోభిత ధూళిపాల పేరు ఒకప్పుడు తెలుగు వాళ్ళకి అంతగా తెలిసేది కాదు. ఇప్పుడు నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని వారి కోడలుగా శోభిత అందరికీ పరిచయం. ఈమె గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటున్న శోభిత తన గురించి లేటెస్ట్ విషయాలు అందరితో షేర్ చేసుకుంటూ ఉంది. ఈమె తెలుగులో అంతగా చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పెళ్లైన తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్తుందా అనే వార్తలు కూడా ఈ మధ్య ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఆమె సినిమాల గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇవి ఖచ్చితంగా ఆమె ఫ్యాన్స్ కి, అక్కినేని ఫ్యామిలీకి పెద్ద షాక్ అని కూడా అర్థమవుతుంది. మరి శోభిత ఎలాంటి షాక్ ఇవ్వబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె నిజానికి తెలుగు హీరోయినే, అయితే నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండడంతో ముంబైకి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ముంబై వెళ్లి మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన శోభిత ఆ తర్వాత బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో ఒక రేంజ్లో సందడి చేసింది. ఇకపోతే పలు సినిమాల్లో నటించి అట్రాక్ట్ చేసిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. 2018లో వచ్చి అందరినీ ఆకట్టుకున్న గూఢాచారి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల నాగచైతన్యని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు వరుసగా సినిమాలను లైన్లో పెడుతుందని తెలుస్తుంది. శోభిత కూడా పలు బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. శోభిత సినిమాల్లో వేరియేషన్స్ చూపిస్తూ ఉంటుంది. ఫ్యాషన్లో ఆమె ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు క్రేజీ అండ్ మోడర్న్ అవుట్ఫిట్స్లో ఆమె చేసే సందడి ప్రత్యేకంగా ఉంటుంది. స్పెషల్గా రెడీ అవుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఆమె ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నా హెయిర్ మొత్తాన్ని కత్తిరించాలా అంటూ ఒక పోల్ పెట్టి ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. చాలామంది పూర్తిగా హెయిర్ షేవ్ చేసుకుంటుందేమో అని అనుమానపడ్డారు. బోల్డ్ సమ్మర్ మేక్ ఓవర్ అని కామెంట్ చేశారు. మొత్తానికి ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏదేమైనా తన హెయిర్ని ట్రిమ్ చేసినా, కట్ చేసినా సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి శోభిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.